ఎస్ఎల్బీసీ సొరంగంలోకి చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ అంతుచిక్కడం లేదు. కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ 3వ రోజుకు చేరుకుంది. ప్రమాదం జరిగిన స్థలంలో 3 అడుగుల మేర నీరు చేరుకోవడంతో రెస్క్యూ ఇబ్బందికరంగా మారింది. దీంతో రెస్క్యూ సిబ్బంది షిఫ్ట్ల వారీగా సహాయక చర్యలు చేపడుతున్నారు. బోరింగ్ మిషన్ కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు కార్మికులను కాపాడేందుకు నేవీ బృందం రంగంలోకి దిగింది. విశాఖ నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకుంది నేవీ బృందం. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. రాఘవేంద్ర, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రెస్క్యూ బృందాలతో పాటు విశాఖ నుంచి నేవీ బృందం కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడైనా కూడా లోపల చిక్కుకున్న 8 మంది ఆచూకీ లభించే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? రెస్క్యూ ఆపరేషన్ అయితే నిరంతరం కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. రాత్రి పగలు తేడా లేకుండా ఏదైతే రెస్క్యూ టీం అంతా కూడా సొరంగం లోపలికి వెళ్లి ఆ 8 మందిని చిక్కుకున్నటువంటి 8 మందిని కాపాడేందుకు తీవ్ర స్థాయిలో వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా నేవీ బృందము, అదేవిధంగా ఆర్మీ, అదేవిధంగా హైడ్రా బృందం అంతా కూడా పూర్తి స్థాయిలోనూ ఏదైతే షిఫ్ట్ల వారీగా సొరంగం లోపలికి వెళ్లి అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ అక్కడ పరిస్థితులు మాత్రము పూర్తి స్థాయిలో అనుకూలంగా లేవని కూడా చెప్పవచ్చు. ఏదైతే 13 కిలోమీటర్ల తర్వాత 14 కిలోమీటర్ల సమీపంలోనూ పూర్తి స్థాయిలోనూ ఆ టన్నెల్ అంతా కూడా కుప్ప కూలినటువంటి పరిస్థితిలోనూ అక్కడ ఏదైతే బోరింగ్ మిషన్ ఒక్కసారిగా అక్కడ నుంచి పెద్ద ఎత్తున కూడా అక్కడ బురద చేరడము, నీరు కూడా అక్కడ చేరుకోవడంతోనూ సహాయక చర్యలకు పూర్తి స్థాయిలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రాత్రి ఏదైతే తెల్లవారుజామున సమయంలోనూ నేవీ బృందం కూడా ఈ సహాయక చర్యల్లోనూ పాల్గొనడం జరిగింది. విశాఖపట్నం నుంచి నేరుగా ఏదైతే ఈ టన్నెల్ సమీపంకి చేరుకొని అక్కడ నుంచి వారు వేగవంతంగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అయితే లోపల ఏదైతే పనిచేస్తున్నటువంటి ఈ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కు పూర్తి స్థాయిలోనూ ఆక్సిజన్ లెవెల్ నిరంతరం అందించడానికి పూర్తి స్థాయిలోనూ ఉన్నతాధికారులు అయితే చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రిని కూడా పూర్తి స్థాయిలోనూ అందించడానికి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలోనూ వేగవంతం చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజు పూర్తి స్థాయిలోనూ చర్యలు వేగవంతంగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఏదైతే ఆ టన్నెల్ సమీపంలోకి పూర్తి స్థాయిలోనూ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరిని అనుమతించకుండా అక్కడ సహాయక చర్యలకు ఎవరు ఆటంకం కలిగించకుండా వేగవంతంగా కొనసాగించేందుకు కూడా చర్యలు చేపట్టడం జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కూడా దగ్గరుండి ఏదైతే నిన్న రాత్రి వరకు కూడా వారు ఇక్కడే ఉండి ఈ సహాయక చర్యల్లో పాల్గొనడం కూడా జరిగింది. టన్నెల్ లోపలికి వెళ్ళినటువంటి మంత్రి జూపల్లి చేసినటువంటి వ్యాఖ్యలను చూసినట్టయితే అక్కడ ఆశాజనకంగా లేదని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా చివరి వరకు కూడా ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా చిక్కుకున్నటువంటి ఆ 8 మందిని కూడా వారిని కాపాడడానికి ప్రభుత్వం ముందుగా కృషి చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు జరిగేటటువంటి ఆపరేషన్ ఏ విధంగా ఉంటుంది, అదనపు బలగాలకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. సింగరేణి బృందం కూడా చేరుకున్నది. వారితో పాటు ఈ రోజు మరికొంతమంది అదనపు బలగాలు. రాఘవేంద్ర, మెయిన్ గా సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నటువంటి ఫ్యాక్టర్స్ అక్కడ లోపల ఉన్నటువంటి వాటర్ కావచ్చు, బురద కావచ్చు, వీటిని అంటే బయటికి తోడేసే ప్రయత్నాలు ఏమన్నా చేస్తూ ఉన్నారా? అంటే ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ను ఇప్పుడు ఉపయోగించేటువంటి అవకాశం ఉండొచ్చు? అయితే అక్కడ చేరుకున్నటువంటి నీటిని, బురదని తొలగించడానికి కొద్దిపాటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మోటార్ల సహాయంతో చేసినప్పటికీ అక్కడ మోటార్లు అవి మొరాయించడము, సరిగా పనిచేయకపోవడము, ఆ శక్తి సామర్థ్యం కలిగినటువంటి మోటార్లు ఇక్కడ లేకపోవడంతోనూ ఏదైతే ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి ఘటనలో ఇలాంటి సొరంగం కూలినటువంటి ఘటనలో పనిచేసినటువంటి మిషన్స్, అదేవిధంగా హై టెక్నాలజీతో కూడినటువంటి మిషన్స్, అక్కడ పనిచేసినటువంటి సిబ్బందిని కూడా ఈ రోజు ఇక్కడికి రప్పించేటటువంటి విధంగా చర్యలు చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే వారికి సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. వారిని వేగవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి ఈ బురద నీటిని అంటే దాదాపు 150 cc మోటార్స్ తోన ఆ బురద నీటిని తొలగించే విధంగా ఇక్కడ చర్యలు కూడా చేపట్టే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మోటార్ల సహాయంతో వాటిని అంతా కూడా తొలగించడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మొత్తం టన్నెల్కే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 14 కిలోమీటర్ల సమీపంలోనూ కూలినటువంటి టన్నెల్, ఆ టన్నెల్లోనూ ఏదైతే చిక్కుకున్నటువంటి కార్మికులను తీసేటటువంటి క్రమంలోనూ ఆ టన్నెల్ అంతా కూడా
తడిచి ఉండేటది ఇప్పటికే అది మిగతా ప్రాంతం అంతా కూడా కూలితే మరి కొంతమందికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఎక్కువ మంది షిఫ్ట్ల వారిగా వెళ్ళి లోపల పనిచేస్తున్నారు. వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సమయంలోనే ఏదైనా రిస్క్ పెద్దగా అవుతే కష్టం అని చెప్పేసి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అదే విధంగా మోటార్ సహాయంతోనూ కొంతవరకు ఆ నీటిని బురదను బయటికి తొలగిస్తే తప్ప అక్కడ ఉన్నటువంటి చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకురాలేమని చెప్పేసి ఓవైపు చెప్తున్నారు. అయితే రాఘవేంద్ర మనం చూసాం నిన్న మంత్రి జూపల్లి కూడా లోపల ఉండి అంటే ఆల్మోస్ట్ 6 అవర్స్ వరకు కూడా ఆయన లోపల జరుగుతున్న రెస్క్యూ అధికారులతో మాట్లాడుతూ ఆ పనులన్నీ కూడా మరింత వేగవంతం చేసేలాగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఈ రోజు కూడా పలువురు నేతలు అక్కడికి చేరుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? ఈ రోజు కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరికొద్ది సేపట్లో వస్తాడని చెప్పేసి సమాచారం ఉంది. అదే విధంగా మరికొంతమంది మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి ఈ కొంతమంది ప్రజాప్రతినిధులు అదే విధంగా రిపుల బృందము మరోవైపు కేంద్ర విపత్తు బృందం కూడా పర్యటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా ఇష్యూ పెద్దది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి ప్రమాదానికి గల కారణాలు ఏంటనే కోణంలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది, విచారణ చేసే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలోనూ ఏదైతే టన్నెల్ లోపలికి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. నిపుణుల బృందము జరిగినటువంటి గల ప్రధాన కారణాలపై పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా విచారించే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈ రోజు పెద్ద ఎత్తున కూడా వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలు కూడా వస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదం గల కారణాలు తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వెంటనే చక్కదిద్ది చిక్కుకున్నటువంటి కార్మికులను వెంటనే కాపాడాలని చెప్పేసి ఓవైపు వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలు కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చూసినట్టయితే ఆ కుటుంబీకులు కూడా పూర్తి స్థాయిలో భరోసా కల్పించే విధంగా నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే చిక్కుకున్నటువంటి కార్మికుల కుటుంబాలతో కూడా ఫోన్ లో మాట్లాడినట్టు కూడా సమాచారం. ఈ రోజు వారి కుటుంబ సభ్యులు కూడా వివిధ రాష్ట్రాల్లో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనూ, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లోనూ వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు. వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ రోజు బహుశా వాళ్ళు కూడా ఈ రోజు సాయంత్రం వరకు చేరుకుంటారనేటువంటి సమాచారం అయితే ఉంది. మరి వారి కుటుంబ సభ్యులకు కూడా పూర్తి స్థాయిలో భరోసా కల్పిస్తున్నారు. ఖచ్చితంగా కార్మికులను బయటికి తీసుకొస్తామని చెప్పేసి దీంతో సాయంత్రం వరకు అయితే ఈ రోజు వేగవంతంగా చర్యలు కొనసాగించే విధంగా ప్రభుత్వము అదేవిధంగా అధికారులు కూడా వేగవంతంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధం చేస్తున్నారు. అయితే ఆల్మోస్ట్ లోపలికి ఈ 3 days గా కూడా రెస్క్యూ అనేది వెళ్తోంది. అంటే కార్మికులు చిక్కుకున్నటువంటి ప్రాంతానికి అతి సమీపంలోనే ఉన్నారు. కేవలం ఇంకా 200 మీటర్ల దూరం, చాలా తక్కువ డిస్టెన్సే ఉందని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు బై ఎండ్ ఆఫ్ ది డేకి ఏమన్నా వారి యొక్క సమాచారాన్ని సేకరించేటువంటి ఆస్కారం ఉండొచ్చా? అయితే సంఘటన స్థలానికి చేరుకోవడానికి దాదాపు కొద్దిపాటి దూరంలో ఉన్నది, కానీ ఆ కొద్దిపాటి దూరంలోనే ప్రమాదం పొంచి ఉన్నదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 13 కిలోమీటర్ల వరకు వేగవంతంగా వెళ్లడం జరుగుతుంది. మినీ ట్రైన్ సౌకర్యం ఉంటుంది. ఏదైతే నిత్యమో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆ ట్రైన్ గుండానే వెళ్లి వాళ్ళు పనులు చేసుకొని రావడము, అదే విధంగా ఏదైనా సామాగ్రిని తరలించాలంటే ఆ మినీ ట్రైన్ ద్వారానే సామాగ్రిని తరలించేవారు. క్రమక్రమంగా ట్రైన్ కూడా 13 కిలోమీటర్ల వరకు వేగవంతంగా వెళ్తుంది. 13 కిలోమీటర్ల తర్వాతనే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడి వరకు వెళ్లి స్టాప్ అవుతున్నారు. అక్కడ నుంచే పని మొదలు పెట్టాల్సి ఉంటుంది. అక్కడే రిస్క్ ఉంటుంది, అక్కడే బురద ఉంటుంది. అదే విధంగా నీరు కూడా భారీగా చేరుకోవడంతోనూ అక్కడ నుంచి ఏదైతే సహాయక చర్యలు చాలా నెమ్మదిగా కొనసాగుతున్నాయి, స్పీడ్ గా కొనసాగట్లేదు. ఎందుకంటే అక్కడ శిథిలాలు అనేవి కూడా అడ్డం పడి ఉన్నవి. వాటినన్నింటినీ తొలగించుకుంటూ వెళ్ళాలి. ఆ తొలగించేటువంటి క్రమంలోనూ పైన ఉన్నటువంటి ఏదైతే టన్నెల్ మరికొంత కూడా తడిచి ఉన్నది కాబట్టి ఈ మిగతా పడనే టన్నెల్ కూడా కొంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా చూసుకుంటూ స్లోగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనుక ఏదైతే ఈ 200 మీటర్లు మాత్రమే ఈ డిస్టెన్స్ ఉన్నప్పటికీ ఆ 200 మీటర్లలోనే చాలా వరకు ప్రమాదం ఉంది అని చెప్పేసి అక్కడ స్లోగా నెమ్మదిగా కొనసాగుతున్నది రెస్క్యూ ఆపరేషన్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ రోజు కొంతవరకు క్లీన్ చేసినట్టయితే ఆ బురదను నీటిని కొంతవరకు ఏదైతే 150 cc మోటార్ సహాయంతోనూ బయటికి తొలగించారు. రాఘవేంద్ర డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకున్నట్టుగా మనం విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. అంటే ఏ రకమైనటువంటి అంటే అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో లోపల చిక్కుకున్న వారిని బయటికి తీసేందుకు? అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి స్థాయిలోనూ ఏ సామాగ్రి కావాలన్నా, ఏ మిషనరీ కావాలన్నా, ఎక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావాలన్నా వారికి సమాచారం ఇవ్వడము, ఇక్కడికి రప్పించేటటువంటి ప్రయత్నము. ఎందుకంటే ఈ చిక్కుకున్నటువంటి 8 మంది సమస్య ఒకటిగా అయితే టన్నెల్ కి ప్రమాదం ఉంటుంది కాబట్టి టన్నెల్ లో కూడా సేఫ్ గా కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా కోట్లాది రూపాయలు వేసి నిర్మించినటువంటి టన్నెల్ కాబట్టి ఆ టన్నెల్ ని ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా పూర్తి స్థాయిలో చిక్కుకున్నటువంటి కార్మికులను బయటికి తీసుకురావడం కోసము ఇటు ప్రభుత్వాలకు కూడా ఇది సవాల్గా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఈ టన్నెల్ పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించకుండా డాగ్ స్క్వాడ్ కూడా ఈ రోజు రంగంలోకి దింపడం జరిగింది. అక్కడ అదే విధంగా ఆర్మీ బలగాలను కూడా రంగంలోకి దింపడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. నిన్న మొన్న వెళ్ళినట్టుగా కిందికి ఏదైతే టన్నెల్ పరిసర ప్రాంతాల్లోకి ఈ రోజు
మీడియా కూడా ఆంక్షలు పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ పనులకు అంతరాయం కలుగుతుంది. ఎందుకంటే ఇది సొరంగాల ద్వారా వెళ్ళేటటువంటి ఈ రహదారులు కాబట్టి, అదే విధంగా ఎత్తైనటువంటి కొండలు, ప్రమాదాలు వాటిల్లో అవకాశం ఉంటుందని చెప్పేసి అంచనా వేసినటువంటి పోలీసు బలగాలు పూర్తి స్థాయిలో కిందికి ఎవరిని అనుమతించకుండా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ కు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఓకే, రైట్ రాఘవేంద్ర, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం.